మీలో ఎవరికైనా మెట్లెక్కేటప్పుడు మోకాళ్ళు నొప్పిగా అనిపిస్తున్నాయా? కుర్చీలో కూర్చున్న తర్వాత పైకి లేవాలంటే కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుందా? ఇవన్నీ చిన్న సమస్యలుగా అనిపించవచ్చు, కానీ వీటి వెనకాల ఒక ముఖ్యమైన కారణం ఉండొచ్చు. అదే ఆస్టియో ఆర్థరైటిస్. ఈ మోకాళ్ళ నొప్పులు ఒక్క రోజులో వచ్చినవి కావు. మన మోకాళ్ళల్లో క్రమంగా జరిగే కొన్ని మార్పుల వల్ల ఇది నెమ్మదిగా ప్రారంభమైంది. అసలు ఆ మార్పులేమిటి? మన మోకాళ్ళల్లో నిజంగా ఏం జరుగుతుంది? పదండి ఆ విషయాలని తెలుసుకుందాం. సాధారణంగా మన మోకాళ్ళ ఎముకల చివరలో కాపాడే కార్టిలేజ్ అనే ఒక మృదువైన పొర ఉంటుంది. మనం నడిచేటప్పుడు కార్టిలేజ్ అనేది ఎముకలను ఒకదానితో ఒకటి రుద్దుకోకుండా సాఫీగా కదలడానికి సహాయపడుతుంది. అప్పుడు మన నడక కూడా నార్మల్గానే ఉంటుంది. కానీ ఆస్టియో ఆర్థరైటిస్ వచ్చినప్పుడు ఈ కార్టిలేజ్ అనేది నెమ్మదిగా పలచబడుతుంది. దాంతో ఎముకలు ఒకదాన్ని ఒకటి రుద్దుకోవడం మొదలవుతుంది. దీనివల్ల మోకాళ్ళల్లో వాపు, స్టిఫ్నెస్ మరియు తీవ్రమైన మోకాళ్ళ నొప్పులు వస్తాయి. అందుకే మోకాళ్ళ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే సరైన వ్యాయామం, బరువు నియంత్రణ మరియు సమయానికి వైద్య సలహా చాలా ముఖ్యం. మరి మోకాళ్ళ నొప్పులు ఉన్నవాళ్ళు సర్జరీ ఖచ్చితంగా చేయించుకోవాలా, లేక ఏమైనా థెరపీలు ఉన్నాయా? ఈ విషయాలని నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. ఫాలో అస్ ఆన్ ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ అండ్ ఫేస్బుక్.